న్యాయస్థానం పవిత్ర ఆలయం అంటూ న్యాయం కోసం అందరూ వచ్చేది ఇక్కడికి. వచ్చే ఏడాది చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి, సీఎం రేవంత్ అంటూ ఇక్కడ ఈ మాట చూసినరా. న్యాయం కోసం అందరూ వచ్చేది ఇక్కడికి, న్యాయస్థానం పవిత్ర ఆలయం. అయితే ఇది ఫోటో కింద నేను 2-3 కామెంట్స్ చదివిన. సరే అవి చెప్తే బాగోదు కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఏదో అంటారు కదా, ప్రజలు ఆమోదించి ప్రజలు గెలిపించి ప్రజలు అట్లా కూర్చోబెట్టినాక అక్కడ కూర్చోకపోతే ఇంకెక్కడ కూర్చుంటాడు? ప్రధాన న్యాయమూర్తుల పక్కన కూసున్నాడు అనే దానికి కామెంట్ ఏం పెట్టిరంటే, ఆయన ఓటుకు నోటు దొంగగా దొరికి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, భవిష్యత్తులో జైల్లో ఉంచాల్సినటువంటి వ్యక్తిని, చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి వ్యక్తిని ఇలా వాళ్ళ పక్కన కూర్చోబెట్టిర్రు, వాళ్ళు గౌరవించే స్థాయికి తెచ్చిర్రంటే అది ప్రజలు ఆదరిస్తే. ప్రజాక్షేత్రంలో ఎవరు గెలిస్తే వాడే హీరో. బయట నువ్వు ఎన్నైనా తప్పులు చేయి, ఎన్ని నెలల కన్నా జైల్లో ఉండు, ఎన్ని సంవత్సరాలైనా జైల్లో ఉండు, ప్రజలు ఆదరిస్తే అట్లా అవకాశం వస్తుందని కింద కామెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ దేశంలో ఒక ఆలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయమేనని ఇక్కడ, కానీ ఒక కోర్టు సముదాయం దానికోసం ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేయడం అంటే దాన్ని ప్రజల కోసం నిర్మించే ఓ పవిత్ర ఆలయంగానే తాను భావిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో రాష్ట్ర హైకోర్టు జోన్ 2 నూతన భవనం నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేయని చెప్తూ దేశంలోనే అత్యుత్తమంగా తెలంగాణ హైకోర్టు సముదాయం సిజేఐ సూర్యకాంత్ ఒలింపిక్స్ నిర్వహించే స్థాయిలో గచ్చిబౌలి స్టేడియం అని సీఎం అని చెప్తూ ఇక్కడ నిన్న హైకోర్టు జోన్ 2 నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభించడానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఏమని, అందరికీ దేవాలయం ఎట్లనో అట్లా కోర్టు దేవాలయం లాగా అని చెప్పంటూ జస్టిస్ సూర్యకాంత్తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి హైకోర్టు నూతన భవన సముదాయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. హైకోర్టు కొత్త భవన సముదాయంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోట్ల నివాస భవనాల నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్నట్టు చెప్పారు. అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటి అంటూ ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి హైకోర్టుల్లో ఇదే పెద్ద హైకోర్టు అవబోతా ఉంది, అది మన రాష్ట్రంది. సో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో హైకోర్టుకు కొత్త భవన సముదాయం నిర్మాణం ఒకటని సీఎం అన్నారు. దీనికోసం రాజేంద్రనగర్లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామని గుర్తు చేశారు. జోన్ 1లో ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. జోన్ 2లో నివాస భవనాలకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. న్యాయ వ్యవస్థకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడం కార్యనిర్వాహక విభాగం బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ఇక్కడ నిర్మించబోయే భవనం దేశంలోనే అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా ఆధునిక మౌలిక వసతుల పరంగా ఒక ప్రమాణంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారంటూ ఇది అత్యుత్తమ హైకోర్టుగా అభివర్ణించబోతా ఉన్నారు. ఇగో తెలంగాణ హైకోర్టు సముదాయం దేశంలోని అత్యుత్తమ హైకోర్టుగా నిలుస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఆదివారం రాజేంద్రనగర్లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు గదులు, పరిపాలనా భవనాలు, ఆర్కైవ్స్, నిర్వాస మౌలిక సదుపాయాలు, శిక్షణ సౌకర్యాలు అన్నీ ఒకే ప్రాంగణంలో సమగ్రంగా ఉంటాయన్నారు. న్యాయ వ్యవస్థ ఇక్కడ తన సొంత నిబంధనల ప్రకారం సొంత పరిధిలో పనిచేస్తుందని తెలిపారు. మనం సిద్ధాంతం నుంచి ఆచరణలోకి మారినప్పుడు సంస్థాగత స్వయం సమృద్ధి ఇలాగే ఉంటుందన్నారు. ఈ ఆడిటోరియంలో జిల్లా న్యాయ వ్యవస్థ కోసం న్యాయ సదస్సు, శిక్షణ కార్యక్రమాలు, పౌరుల న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే కొత్త భవనం కోసం 100 ఎకరాలు కేటాయించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు 2500 కోట్లకు పైగా మంజూరు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 2024లో శంకుస్థాపన జరిగిన జోన్ 1 పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సిజేఐ జోన్ 2 ఒక న్యాయస్థానం ముఖ్యమైనదిగా ఉంటుందన్నారు. అంటూ మొత్తానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారి చేతుల మీదుగా నిన్న ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఒక మాట, నేను నిన్న కొత్త హైకోర్టు బిల్డింగ్కి సంబంధించి ఒకరిద్దరు లాయర్లు, అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు పెట్టుకున్నటువంటి స్టేటస్ చూసి నేను అనుకున్నా, వాళ్ళు ఏం పెట్టారంటే, కొత్త హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం నుంచి మెయిన్ గేట్ వరకు దూరం చూడండి, ఒక కోర్టు నుండి మరో కోర్టుకు చేరడం చాలా కష్టం, జిల్లాల నుండి వచ్చే న్యాయవాదులకు ఇబ్బందే, లేడీ అడ్వకేట్స్కి, సీనియర్ అడ్వకేట్స్కి, క్లయింట్స్కి చాలా కష్టం, తప్పని కష్టం, భారం అని చెప్పి ఒక మేడం పెట్టుకున్నది, శారదా గౌడ్ అని, గుండ్రాతితో. తను హైకోర్టు తెలంగాణ బుద్వేల్ రాజేంద్రనగర్కి విజిట్ చేసి నిన్న చూసినప్పుడు ఆ కొత్త బిల్డింగ్ నిర్మాణం ఏదైతే ఉందో దాని నుంచి మెయిన్ రోడ్ వరకు అది 100 ఎకరాలంటే డెఫినెట్గా ఉంటుంది. కానీ అంటే అది భవిష్యత్తు అవసరాలకు దృష్ట్యా, ఎందుకంటే ఇలా ఉన్నటువంటి హైకోర్టు పరిస్థితి చూస్తే మనందరికీ ఎరక, ఆడికి పోయి కనీసం బండి పార్కింగ్ చేద్దామంటే కూడా దొరకదు. అడ్వకేట్లకి ఇంకా నేను చెప్పేది క్లయింట్ల ముచ్చట కాదు ఇంకా. సో అంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ హైకోర్టు పరిసర ప్రాంతాల్లో. ట్రాఫిక్ని సరళతరం చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో దాన్ని షిఫ్టెడ్ టు బుద్వేల్ రాజేంద్రనగర్, అక్కడ ఉన్నటువంటి 100 ఎకరాలు. అయితే ఇక్కడ వచ్చే
కొన్ని అంటే సంవత్సరాల వరకు బాగుండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ 100 ఎకరాలు కేటాయించి 2,500 కోట్లతోని కట్టడం అనేది ఒక మంచి విషయం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల గురించి అడ్వకేట్ పెట్టుకున్నట్టుగా నేను చూసిన. ఇగో ఇంకొక మాట కూడా, హైకోర్టు చరిత్రలో ఏ రోజు జడ్జెస్ అడ్వకేట్స్కి మధ్యలో గ్యాప్ రాలేదు. ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసి కూర్చునే వాళ్ళం. ఆగస్టు 15 అయినా జనవరి 26 అయినా. కానీ ఈరోజు కొత్త హైకోర్టు నిర్మాణం జరిగే వద్ద ఒక పొలిటికల్ పార్టీ బహిరంగ సభ వేదికల సిట్టింగ్ అరేంజ్మెంట్ జరిగినాయట. సో అక్కడ ఎట్లా చేసిరట అంటే కింద విఐపీస్, ఇక్కడ మధ్యలో వేదిక కింద విఐపీస్ అంటూ మధ్యలో ఒక గ్యాపు, చివరికి చేర్చేసి న్యాయవాదులకి చివరిగా వేశారు. బార్ అండ్ బెంచ్ని ఘోరంగా విడదీసి సినిమా బాగా చూపించారు. ఇది ఒక్కరోజు కోసం, మిగతా రోజులు మావే కదా అని తను పెట్టి ఆ కామెంట్స్ నేను చూసి, అంటే తను నిన్న వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి పైగా దాని గురించి రాసిరు. ఒకసారి తనకు కాల్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. లైవ్లో తను ఏమైనా అందుబాటులోకి వస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తను చెప్పిన విధానం చూస్తే కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది అడ్వకేట్లకి. మరి ఏ రకమైన ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది, మరి ఎన్ని కిలోమీటర్ల దూరాభారం, మరి జిల్లాల నుంచి వచ్చేటోళ్ళంతా కూడా ఎట్లా వస్తారు, ఎట్లా పోతారు, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా. కాకపోతే మరి ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఉంది మనందరికీ ఎరుక, కొత్తపేటకు ఫ్రూట్ మార్కెట్, దాన్ని తీసుకొని పోయి మనందరికీ ఎరుక రామోజీ ఫిల్మ్ సిటీ అవతల కోయడా సంథింగ్ ఆ ఏరియాకి షిఫ్ట్ చేసిరు. ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అంటే మనకు అక్కడ సేమ్ ట్రాఫిక్ ప్లస్ రైతులందరికీ కూడా ఈజీగా ఉండేలాగా అక్కడికి షిఫ్ట్ చేసిరు. సో అట్లనే ఇక్కడ కూడా హైదరాబాదు అంటే నడిబొడ్డున చార్మినార్ దగ్గర ఉన్నటువంటి హైకోర్టుకి మరి జనాలు వస్తారు, ఎక్కువ మంది క్లయింట్స్ వస్తారు, ఎక్కువ మంది ఇంకా అడ్వకేట్స్ జిల్లాలకు వెళ్ళి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ కేసులను బట్టి. సో అందుకోసమే అక్కడ నుంచి షిఫ్ట్ చేసి బుద్వేల్ మనందరికీ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కదా, ఏజీ కాలేజ్ నియర్ బై. సో 100 ఎకరాలు కేటాయించారు. సో అందులోనే 2,500 కోట్లతోని జోన్ 1 నిర్మాణ పనులు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు జోన్ 2కి సంబంధించిన నిర్మాణ పనులకి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ని పిలిస్తే ఆయనతో పాటు నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఓపెన్ చేసినట్టుగా, అంటే శంకుస్థాపన చేసినట్టుగా, పనుల ప్రారంభోత్సవం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే దొంగలు కూడా న్యాయమూర్తుల పక్కన కూర్చుంటారా అని చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాయి కావు, నాకు సంబంధం లేదు. ఒక ముఖ్యమంత్రి అయిండు అన్నాక ఇక నో డౌట్ ఇంకా అక్కడ ఆయన చేసిన తప్పులైనా, ఆయన పైన ఉన్నటువంటి కేసులైనా సరే, రాజకీయంగా కక్షపూరితంగా పెట్టిన కేసులు ఉంటే పర్వాలేదు. కానీ తను ఇన్వాల్వ్ అయ్యి తనే డైరెక్ట్గా డబ్బులతో దొరికినాక తన ఇన్వాల్వ్మెంట్ ఉందని అంత క్లియర్గా కోర్టు చెప్పినాక A1గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పక్కన కూర్చున్నాడు అంటే. సో ఇంకా ఇక రైతు భరోసా గురించి ఒక వార్త వచ్చింది. 25 లక్షల మందికి రైతు భరోసా, 25 లక్షల ఎకరాలకి, లక్షల మందికి కాదు లక్షల ఎకరాలకి. ఇగో ఏం జరగబోతా ఉందంటే రైతు భరోసాల కోత రాబోతా ఉందట.